ఐపీఎల్ 2024 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చాలా వరకు మ్యాచ్లు హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రేక్షకులు అయితే టెన్షన్ ని భరించలేక నిలబడి మరీ మ్యాచ్లు చూస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య ఐపీఎల్ లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 21 మ్యాచ్లు జరగగా అందులో 9 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది అండ్ 12 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య టీమ్స్ బలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ చూస్తుంది. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలైంది ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్లో ఎండ్రిచ్ క్లజన్ అయితే టాప్ ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ కూడా మంచి టచ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎస్ఆర్హెచ్కు పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదనిపించిన మార్కరం, త్రిపాఠి, సమద్ కూడా చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండదు. ఇక తొలి మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఫస్ట్ వికెట్కు 60 పరుగులను పార్ట్నర్షిప్ను అందించారు. కాబట్టి ఓపెనర్లతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా జోరు మీద ఉండటం టీంకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్లో నటరాజన్, ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నారు. ఇక మయాంక్ మార్కండే అయితే ఎక్కువ రన్స్ ఇచ్చుకున్న కీలక వికెట్లు తీసుకున్నాడు. అయితే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్ దారుణంగా పరుగులు ఇచ్చుకోవడం, అలాగే వికెట్లు కూడా తీయకపోవడం టీంకు అతిపెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్కు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మార్కండే, షహబాజ్ బంతితో బాగా రాణిస్తున్నారు. దాంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మరో అవకాశం వీళ్ళకే ఇవ్వనుంది. పైగా షహబాజ్ బ్యాట్తో మెరిశాడు. దాంతో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో కూడా ఆడటం డౌట్గానే ఉంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా రూపంలో స్టార్ బ్యాటర్లు ముంబై టీంలో ఉన్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న హిట్ మ్యాన్ జట్టులో ఉండటం ఆ టీంకు పెద్ద ప్లస్. అయితే ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ, బ్రేవిస్ తప్ప ఎవరూ రాణించలేదు. బౌలింగ్లో కూడా జస్ప్రీత్ బుమ్రా, కోయర్జ్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఇక గుజరాత్ మ్యాచ్లో బుమ్రా అయితే 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడు సూపర్ ఫామ్లో ఉండటం ముంబైకి బిగ్ ప్లస్. అయితే ఆ టీంకు అతిపెద్ద మైనస్ కొత్త కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అని చెప్పవచ్చు. తొలి మ్యాచ్లో బ్యాటర్ గాను బౌలర్ గాను కెప్టెన్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. ఇక ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్లో ముంబై ఓటమికి అతడు తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారు. హార్దిక్ తీరు మార్చుకోకపోతే ఆ జట్టుకు మరింత నష్టం తెప్పేయలేదు. ఇకపోతే హైదరాబాద్ పిచ్ ఫ్లాట్ వికెట్ కావడంతో పాటు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలింగ్ కాంబినేషన్లో స్వల్ప మార్పులు చేయవచ్చు. లూక్ వుడ్పై వేటు వేసి ఆకాశ్ మధ్వాలకు చోటిచ్చే అవకాశం ఉంది. తద్వారా స్పిన్ ఆల్రౌండర్ అయిన మహమ్మద్ నబీని జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ముంబై ఇండియన్స్ మార్పు చేయాలనుకుంటే ఈ ఒక్క మార్పు తప్ప వేరే మార్పులు చేసే అవకాశం లేదు. ఇక ఈ రెండు జట్ల బలాలను పరిశీలించి చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ ఫస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు, హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగనుండడం, లోకల్ ఆడియన్స్ సపోర్ట్, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను టీం నడిపిస్తున్న తీరును బట్టి చూస్తే ఎస్ఆర్హెచ్ బోని కొట్టడం ఖాయమనిపిస్తుంది. అదే టైంలో ముంబై టీంలో సారథి హార్దిక్ పాండ్యా పెద్ద వీక్నెస్గా మారడం, జట్టులోని ఆటగాళ్ల మధ్య ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిసి ఎస్ఆర్హెచ్కు బిగ్ ప్లస్ అవ్వడం పక్కాగా కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి ఆడనున్నారు. ఇక 3వ స్థానంలో ఏడెన్ మార్కరం ఆడనుండగా 4వ స్థానంలో ఎండ్రిచ్ క్లజన్ బరిలోకి దిగనున్నాడు. ఇక 5, 6, 7 స్థానాల్లో అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్ ఆడనున్నారు. ఇక పేసర్లుగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ బరిలోకి దిగనున్నారు. ఇక స్పిన్ స్పెషలిస్ట్గా మయాంక్ మార్కండే ఆడనున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ శర్మ ఆడనున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ రాణించిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్లో నమన్ ధీర్, తిలక్ వర్మతో పాటు టిమ్ డేవిడ్ బరిలోకి దిగనున్నారు. ఇక హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనుండగా డీవర్ల్డ్ బ్రేవిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు గెరాల్ కోయేజ్ బరిలోకి దిగనున్నాడు. ఇక లూక్ వుడ్పై వేటు వేస్తే ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి రానున్నాడు. షామ్స్ ములానీ స్థానంలో మహమ్మద్ నబీ బరిలోకి దిగవచ్చు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా పి చావ్లా ఆడతాడు.